అండి. అనుకున్నదొక్కటి అయినది ఇంకొక్కటి బోల్తా కొట్టిందే బుల్బుల్ పిట్ట అన్నట్టుగా ఈసారి ఎలిమినేషన్ కూడా ఒక విధంగా షాకింగ్‌గా అయింది. మనం అందరూ ఎక్స్‌పెక్ట్ చేసాం ఒకళ్ళు వెళ్ళిపోతారని. కానీ ఇంకొకళ్ళైతే ఎలిమినేట్ అయితే అయిపోయారు. మరి వాళ్ళెవరో తెలుసుకుందాం అనుకుంటున్నారా? తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్‌ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేయండి. తర్వాత లైక్ చేసేయండి. లైక్ చేసి వీడియో మొత్తం చూడండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను అందిస్తూ ఉంటాను. ఎలిమినేషన్‌లో ఫస్ట్ మనం ఏమనుకున్నాము? సుమన్ శెట్టి, తర్వాత ఫ్లోరా సైని, సృష్టి వర్మ, సంజన కూడా ముందు మన పాయింట్‌లో అయితే ఉంది. కానీ సంజన మన గుడ్ ఎపిసోడ్ తర్వాత తన కిస్మత్ కొంచెం ఫేవర్‌గానే తనకు చేసింది. గ్రహాలన్నీ తనకి సపోర్ట్ చేయడం వల్ల మన సంజన గారు వెళ్ళి 5 ప్లేస్‌లో కూర్చున్నారు. 5 తర్వాత అప్పుడప్పుడు 4, 5 ప్లేస్‌లు. ఈ రెండింటి మధ్యన ఆవిడ చక్కగా ఊగిసలాడుతూ ఉన్నారు. మనం అనుకున్న ఈవిడ వెళ్ళిపోయింది ఈ వారం అనుకున్నాం. కానీ ఆ విధంగా జరగలేదు. సంజన గారు సేఫ్ అయిపోయారు. తర్వాత మనం అనుకున్నాం ఎవరు? సుమన్ శెట్టి, తర్వాత ఫ్లోరా సైని, సృష్టి వర్మ. మధ్యలో రాము రాథోడ్ కూడా కనిపించాడు. కానీ రాము రాథోడ్ కూడా సేవ్ అయిపోయాడు. సుమన్ శెట్టి మనం అనుకోని విధంగా ఆయన వెళ్ళి సెకండ్ ప్లేస్లో కూర్చున్నాడండి. నిజంగానే ఆయనకు అసలు అంత విధంగా ఓటింగ్ ఎలా జరుగుతుందో తెలియట్లేదు. అసలు బిగ్ బాస్ సుమన్ శెట్టి ఎటువంటి కంటెంట్ ఇవ్వలేదు. తీసి పడద్దాం అనుకుని తీసేసారనుకోండి, బిగ్ బాస్ కోసం తగలబెట్టేస్తారేమో అన్నట్టుగా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉన్నదనిపిస్తుంది. చాలామంది మెసేజెస్ ఎలా ఉంటున్నాయంటే చూస్తూ ఉండండి. ఈయన మా ఫేవరు, మా చిన్నప్పుడు మేము ఈయన చాలా మంచి ఇదిగా ఉండేవాడు అంటే జోక్స్ అది బాగానే పిక్చర్స్ అన్నింటిలోనూ ఆయన కామెడీ బాగానే చేశారు కదా, అందువల్లనే మరేమో కానీ ఇతనికైతే చాలామంది అయితే లైక్ చేస్తున్నారు. ఈయనకి ఓట్స్ కూడా పడుతున్నాయి. నెక్స్ట్ మనకు ఉండిపోయింది ఎవరు? ఫ్లోరా సైని అండ్ సృష్టి వర్మ. సృష్టి వర్మని బిగ్ బాస్ ఇప్పుడప్పుడే ఎలిమినేట్ చేయరు అని చెప్పేసి మనం అనుకున్నాం నిన్నటి దాకా. కానీ అది కొంచెం అటు ఇటు అయ్యి ఈసారి ఏంటంటే సృష్టి వర్మకి ఫ్లోరా సైనికి కొంచెం అంటే 19-20 అంటారు చూసా, 20% తేడాతో ఓటింగ్ అయితే పడింది. కానీ నిన్న పడిన ఎపిసోడ్ వలన ఫ్లోరా సైనికి నిన్న రాత్రి కొంచెం ఓటింగ్ అయితే బాగానే పడింది. ఫ్లోరా సైనికి పిఆర్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. సృష్టి వర్మకి ఫ్లోరా సైనికి అయితే కొంచెం ఉన్నది. తర్వాత సృష్టి వర్మ కూడా పిఆర్ని పెట్టుకుందామని ప్రయత్నం చేసినా కూడా ఆవిడికి దొరకలేదు అనేటటువంటి వార్తలు అయితే మనకి వినిపిస్తున్నాయి. తర్వాత సృష్టి వర్మ, ఫ్లోరా సైని వీళ్ళిద్దరిలోని బిగ్ బాస్ చేస్తే ఫ్లోరా సైనినే చేస్తారు. సృష్టి వర్మని అయితే ఉంచుతారు. ఎందుకంటే ఆవిడ కొరియోగ్రాఫర్ కనుక ఆవిడికి వలన ఉపయోగపడుతుందేమో అని అనుకున్నా కూడా సృష్టి వర్మని సేవ్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఫ్లోరా సైని ఓట్లు అయితే కొంచెం ఎక్కువగానే పడుతున్నాయి. ఎందుకంటే నిన్న ఎపిసోడ్లో సంజన గారు ఉన్నారు కదా, ఆవిడ కొంచెం లేపారు మన ఫ్లోరా సైని కానీ. ఏంటంటే ఈవిడ కెప్టెన్సీ అయిపోయిన తర్వాత ఈవిడ సామాన్లు తీసుకొని వెళ్ళాలి కదా, తీసుకొని వెళ్ళాలన్నప్పుడు ఏంటన్నారంటే ఇమాన్యుల్ అంటే నేను తీసుకొని వస్తానంటాడు. ఓకే ఇమాన్యుల్ నువ్వు కూడా తీసుకురా, ఫ్లోరా సైని నువ్వు కూడా నా బ్యాగ్లో పట్టుకొని రానంటాడు. అప్పుడు ఫ్లోరా సైని గారు చక్కగా ఏమన్నారంటే నేను తీసుకురాను అని అన్నారు. అక్కడేంటి సర్వెంట్ కింద ట్రీట్ చేస్తారు. అందరూ అనుకుంటారు కదా ఈవిడ కెప్టెన్ అయింది అంటే కొన్ని వాటికి మాత్రమే పరిమితి, అంతేగాని తన పర్సనల్ కూడా నువ్వు తిప్పుకుంటానంటే అవ్వదు కదా. ఆ విషయంలో ఒకటైంది. ఇంకొకటి ఏంటంటే ఈవిడ కెప్టెన్ అయిన తర్వాత ఈవిడికి కర్రీ అనేది సహజంగా చేసిస్తూ ఉండేవారు కామనర్స్కి. ఒక కర్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు, దాంతోపాటు ఈవిడికి కాఫీ కూడా ఇవ్వద్దు కట్ అని అన్నారు. అప్పుడు ఇంకొక కొంచెం లేపింది మన సంజన గారే ఫ్లోరా సైని అని చెప్తున్నారు. ఫ్లోరా సైని యాక్చువల్గా తన కంటెంట్ ఏం లేదు సహజంగానే. అంటే ఆవిడ మాట్లాడదాం అనుకుంటారు, మాట్లాడలేకపోతుంటారు తెలుగు రాకపోవడం వల్ల. తర్వాత ఏం మాట్లాడితే ఏమొస్తుందని కొంచెం భయం అనేది ఆవిడ మొహంలో బాగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది ఫ్లోరా సైని ఫేస్లో మాత్రం. అందరూ సంజన గారంటే వణిగిపోతూ ఉంటారు. నేనేం మాట్లాడితే ఈవిడ నా మీద ఎలా రాక్షసులా పడిపోతుందో అని చెప్పేసి కూడా ఆవిడకి బాగా ఉన్నది. అందుకనేనేమో ఆవిడ సైలెంట్గా ఉంటారు. ఈ సంజన గారు ఫ్లోరా సైనిని లేపడం వలన తర్వాత ఫ్లోరా సైని ఉంటేనే సంజన ఫ్లోరా సైని మధ్యన ఎనిమి ఎలాగో ఆల్రెడీ ఉన్నది, సంజన గారు పెట్టుకున్నారు కనుక అది కూడా కొంచెం కంటెంట్ కింద క్రియేట్ అవుతుంది అన్న ఉద్దేశం కూడా ఒకవైపు మనం చూడొచ్చు. ఫ్లోరా సైని గారు ఉంటేనే మంచిదని చెప్పేసి అదేవిధంగా ఓటింగ్ కూడా ఫ్లోరా సైనికి ఫేవర్గానే ఉంది. అందుకని సృష్టి వర్మ గారు ఎలిమినేటెడ్ అంటే ఆవిడ ఎలిమినేట్ అయిపోయారు. ఇది 100% పక్కా. మరి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బాగుందా? బాగుంటే మీరేం చేయాలి? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.